సిరికురాకు పప్పు. సిరికురాకు కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: పప్పు బాగా శుభ్రంగా కడిగి దాంట్లో ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, పసుపు, కొద్దిగా నూనె వేయాలి. టమాటా పండ్లు ఒక 3, పచ్చిమిరపకాయలు, చిన్న ఎర్రగడ్డలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలు ఒక 3. ఇవి 2 మిక్స్ వేస్తే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ పప్పులో వేయాలి. పప్పులో వేసినాక కూరాకు, సిరికురాకు వేసి ఒక 2 విజిల్లు పెట్టాలి. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వచ్చి నీళ్ళు వేరే గిన్నెలో పోయాలి. ఇట్లా ఫిల్టర్ ఒకటి తీసుకుంటే ఇంకా మనకి ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఈ బాగా ఫిల్టర్ అయిపోయింది నీళ్ళు. దీన్ని వచ్చి పప్పు రుద్దే దీంట్లో వేసుకో. దీంట్లో వేస్తే ఇంకా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది మనం రుద్దేటప్పుడు. ఉప్పు తగినంతది. బాగా ఇట్లా కొంచెం నైస్గా ఇది చేసుకోవాలి. ఇట్లా రుద్ది పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి మనం రెడీ చేసుకోవాలి. తాలింపుకు కొద్దిగా నూనె, ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డ బాగా ఇట్లా గోల్డెన్ కలర్లో ఉంటేనే కూరకు పప్పు కానీ పప్పు కూర కానీ బాగా టేస్ట్గా ఉండేదానికి బాగా ఉంటుంది. ఇప్పుడు పప్పు వేసేస్తాం. ఒకే 1 నిమిషం దీంట్లో ఉంటే కొంచెం బాగా మంచి టేస్ట్, మంచి వాసన వస్తుంది. అంతే అండి, సిరికురాకు పప్పు రెడీ అయిపోయింది. సంగటిలోకి, అన్నంలోకి, చపాతీ దానిలోకన్నీ బాగుంటుంది.